ఖమ్మంలో జరిగినటువంటి ఘర్షణ హిందువుల మీదన దాడి, చివరికి హిందువుల మీద కేసులు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీదన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరణ ఇచ్చుకొచ్చారు. ఖమ్మంలో బీజేపీ తిరంగా ర్యాలీకి పర్మిషన్ ఉంది. వాళ్ళు ఆ ర్యాలీ వెళ్తున్నారు. వెళ్తుంటే ముస్లింలకు సంబంధించిన ఇద్దరు బైక్ మీద వెళ్ళారు. కానిస్టేబుళ్ళు ఆ ర్యాలీ నడుస్తుంది కదా, మీరు కొద్దిసేపు ఆగమన్నారు. మాకు అర్జెంట్ పని ఉంది, మేము ఆగం పొమ్మను అన్నారు. కావాలని చెప్పి పోలీసుల దగ్గర అంటే అక్కడ ఏదో ఒక గొడవ సృష్టించాలన్నటువంటి బిహేవియర్తో చేస్తున్నారు. అది చూసినటువంటి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేశారు. దాంతో వీళ్ళ వెనకాల జనాలందరూ మొబిలైజ్ అయిపోయారు, రచ్చ చేశారు. చివరికి ఇరు వర్గాల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే అనుమతి తీసుకున్నటువంటి హిందువు తనే తప్పు చేయలే. ఆ ర్యాలీ జరుగుతుండగా కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు గొడవ పెట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి, వాళ్ళ గొడవ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళనొక్కళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారని హిందువులు కూడా అరెస్ట్ చేయడం, ఇది ఎంతవరకు రైట్ అనేది ఆలోచించాల్సిన అంశం.